హలో అందరికీ ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో అత్యధిక టాకిల్ పాయింట్లు సాధించిన 3 జట్ల వివరాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రో కబడ్డీ లీగ్ లో రైడర్లతో పాటు డిఫెండర్లకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఒక జట్టు రైడర్లు ఎంత గొప్పగా ఆడినా వారి డిఫెన్స్ విభాగం బలంగా లేకపోతే ఆ జట్టు చాలా ముందుకు వెళ్లే అవకాశాలు తగ్గిపోతాయి. అందుకే ప్రో కబడ్డీ లీగ్ టైటిల్ గెలవాలంటే మాత్రం బలమైన డిఫెన్స్ అవసరమని చెబుతారు. ఈ కారణంగా జట్లు ఇప్పుడు తమ డిఫెన్స్ విభాగంపై చాలా దృష్టి పెడుతున్నాయి. ఈ క్రమంలో డిఫెండర్లు కూడా ఎక్కువ పాయింట్లు సాధిస్తున్నారు. పీకేఎల్ చరిత్రలో ఇప్పటి వరకు కొన్ని జట్ల డిఫెన్స్ విభాగం అత్యంత బలంగా ఉండింది మరియు ఆ జట్ల యొక్క పేర్లు అత్యధిక డిఫెన్స్ పాయింట్ల రికార్డులో కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు పీకేఎల్ చరిత్రలో అత్యధిక డిఫెన్స్ పాయింట్లు సాధించిన 3 జట్ల వివరాల గురించి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. 3వ స్థానంలో యుముంబా ఉంది. మొత్తంగా 3వ స్థానంలో యుముంబా 2299 టాకిల్ పాయింట్లు సాధించింది. యుముంబా పీకేఎల్ చరిత్రలో మొత్తం 220 మ్యాచ్లు ఆడి అందులో 2299 టాకిల్ పాయింట్లు సాధించింది. పీకేఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన డిఫెండర్ ఫజల్ ఆట్రాచలి యుముంబాకు కెప్టెన్ గా ఉన్నాడు. అలాగే దిగ్గజ డిఫెండర్ సునీల్ కుమార్ కూడా గత సీజన్ లో ఈ జట్టుకు నాయకత్వం వహించాడు. ఈ కారణాల వల్ల యుముంబా టాప్ 3 జట్టులో ఒకటిగా నిలిచింది. ఇక 2వ స్థానంలో అయితే పట్నా పైరేట్స్ 2383 టాకిల్ పాయింట్లతో ఉంది. పట్నా పైరేట్స్ జట్టు పర్దీప్ నర్వాల్ కారణంగా చాలా ప్రసిద్ధి పొందింది. పర్దీప్ నర్వాల్ తన అద్భుతమైన ప్రదర్శనతో పట్నా జట్టును 3 సార్లు ప్రో కబడ్డీ టైటిల్ గెలిపించాడు. అయితే వారి విజయాల్లో డిఫెండర్ల పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. మొహమ్మద్ రజా షాద్లు, ఫజల్ ఆట్రాచలి, సుర్జీత్ సింగ్ లాంటి డిఫెండర్లు పట్నా జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఈ జట్టు 229 మ్యాచ్లలో 2383 టాకిల్ పాయింట్లు సాధించి 2వ స్థానంలో కొనసాగుతోంది. ఇక మొదటి స్థానంలో అయితే పునరీ పల్టన్ 2419 టాకిల్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. పునరీ పల్టన్ పీకేఎల్ చరిత్రలో అత్యధిక టాకిల్ పాయింట్లు సాధించిన జట్టుగా నిలిచింది. ఈ జట్టు ఇప్పటి వరకు 221 మ్యాచ్లలో 2419 టాకిల్ పాయింట్లు సాధించింది. పునరీ పల్టన్ ఒకసారి మాత్రమే టైటిల్ గెలిచినప్పటికీ వారి డిఫెన్స్ చాలా బలంగా ఉంది. ఈ జట్టుకు కూడా అనేక దిగ్గజ డిఫెండర్లు ఆడారు. దీని ఫలితంగా వారు ఈ ఘనతను సాధించారు. సో ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ లీగ్ లో విజయం సాధించాలంటే బలమైన డిఫెన్స్ ఎంత ముఖ్యమో ఈ జట్ల రికార్డులు మరోసారి రుజువు చేస్తున్నాయి. యుముంబా, పట్నా పైరేట్స్ మరియు పునరీ పల్టన్ లాంటి జట్లు తమ అద్భుతమైన టాకిల్ పాయింట్లతో ప్రత్యర్థులను కట్టడి చేస్తూ రికార్డులు సృష్టించాయి. కాబట్టి కేవలం రైడింగ్ మాత్రమే కాకుండా డిఫెన్స్ లోనూ మెరుగైన ప్రదర్శన ఇవ్వగలిగితేనే ఒక జట్టు ఛాంపియన్ గా నిలవగలదని ఈ గణాంకాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ టీం ఉందా లేదా మీ ఫేవరెట్ టీం ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కబడ్డీ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.